హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా 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 బాగున్నాను. అయితే నేను సడన్ గా వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను చెప్పి మళ్ళీ మీకైతే ఆపేసాను కదా. దాని గురించి, నా శారీస్ బిజినెస్ గురించి, ఎందుకు ఆపేసాను గురించి మొత్తం క్లారిటీ ఇస్తాను కదా. సో ఈ వీడియోలో అయితే మొత్తం క్లారిటీ ఇచ్చేస్తాను, ఎక్కువ అయితే లెంత్ చేయను. ఫస్ట్ శారీ గురించి అయితే చెప్తాను. ఇదైతే నా దగ్గర ఉన్న శారీస్ లో బాగా ట్రెండింగ్ అవుతున్న శారీ అన్నమాట. కోటా సిల్క్ శారీ. ఇది వచ్చేసి 550 ప్లస్ షిప్పింగ్ అన్నమాట. ఇది చాలా లైట్ వెయిట్ శారీ. మీకు ఈ క్లాత్ చూస్తే అయితే అర్థమవుతుంది, చాలా సాఫ్ట్ ఉంది, చాలా లైట్ వెయిట్ శారీ అన్నమాట. ఎవరికైనా కావాలి అంటే ఇంకొకటి, నాకు ఇన్కమ్ తక్కువైనా సరే నేను మంచి క్వాలిటీ ట్రెండింగ్ శారీస్ తీసుకురావాలి అన్న ఇదితోనే నేనైతే శారీస్ మంచి మంచి కలెక్షన్స్ విజయవాడ నుంచి అండ్ ఇక్కడ హైదరాబాద్ నుంచి అయితే నేను సెలెక్టెడ్ శారీస్ మాత్రమే తీసుకుంటున్నాను. మీకు ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి, వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను. ఇది 550 ప్లస్ షిప్పింగ్, చాలా లైట్ వెయిట్ శారీ. ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళ పిక్స్ కూడా మీకైతే ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇందులో మనకు 2 కలర్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి ఫ్లవర్స్ తో వస్తుంది, ఇంకొకటి వచ్చేసి మనకు అంబాస్ వస్తుంది అనమాట. ఇదైతే నా దగ్గర చాలా సేల్ అయినాయి అనమాట. ఇవి నేను ఒక 100 శారీస్ అంటే అమ్మిన. సో అందుకోసం అని ఫస్ట్ ఈ శారీస్ తోనే నేను ఇంట్రడ్యూస్ అయితే చేస్తున్నాను. ఆఫీస్ వేరు, కాలేజ్ గోయింగ్ పిల్లలకి అయితే ఖతర్నాక్ ఉంటది అనమాట ఈ శారీ. ఇంట్లో కూడా మనకు అఫీషియల్ గా వేర్ చేసుకోవాలంటే ఈ శారీ అయితే సూపర్ గా ఉంటది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ నా ఇనాగ్రేషన్, నా బిజినెస్ ఇనాగ్రేషన్ ఎలా అయింది అని అంటే, మా హయ్యర్ ఆఫీసర్స్ తో అయితే ఇనాగ్రేషన్ చేయించాను అనమాట. నిజంగా ఈ వీడియో వాళ్ళు చూస్తారో లేదో తెలియదులే కానీ, నిజంగా మా హయ్యర్ ఆఫీసర్స్ కి అయితే నేను నిజంగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళకంటే కింద ఎంప్లాయీస్ ఎవరైనా సరే కొంచెం ఆఫీస్ కాకుండా ఇంకేమైనా చేస్తున్నారు అని అంటే అంత ఇంట్రెస్ట్ అయితే చూపించారు, అంత ఎంకరేజ్ అయితే చెయ్యగా నేను ఎక్కడ చూడలేదు. వీడియోస్ చేస్తున్నా అంటే సార్ అన్నారు, వీడియోస్ చేసుకోమ్మా, నీ పర్సనల్ విషయం కదా, నువ్వు వీడియోస్ చేసుకో, మంచిగా డెవలప్ అవ్వు, నీకు ఇంకేమైనా హెల్ప్ కావాలంటే మా తరఫున ఇంకేమైనా హెల్ప్ చేస్తామన్నారు. ఆ రోజు నేను వీడియోస్ కాన్ఫిడెంట్ గా చేయడం స్టార్ట్ చేసిన అనమాట. ఎందుకంటే నా వీడియోస్ ఫన్నీగా ఉంటాయి, కొన్ని హట్టింగ్ గా కూడా ఉంటాయి అనమాట. ఫన్నీ వేలోనే హట్టింగ్ ఉంటాయి, అయినా కానీ అది నీ పర్సనల్ విషయం, నీకు నచ్చినట్టు చేసుకో, నీ జాబ్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదని హామీ ఇచ్చిన తర్వాతనే నేను నిజంగా ఇక్కడి వరకు రాగలిగాను. ఇక్కడి వరకు వచ్చాక కూడా సార్ ఇట్లా నీ శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, అది కూడా ఆన్లైన్, నీ సపోర్ట్ కావాలంటే ఓకే అమ్మా డన్, దాని ముందు నువ్వు శారీస్ తీసుకుని రా, ఇనాగ్రేషన్ చేసేద్దామన్నారు. నిజంగా సార్ మీకు ఎలా రుణపడి ఉన్నానంటే, నిజంగా చాలా 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 రుణపడి ఉన్నాను. మీలాంటి వాళ్ళనైతే నేను ఎక్కడా చూడలేదన్నమాట. నిజంగా మీరు అంత సపోర్ట్ ఇస్తారు ఆడపిల్లలకైతే. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. సో ఇనాగ్రేషన్ అయితే సార్ చేశారు. ఇక్కడ పిక్ వేస్తున్నా, సార్ పిక్ చూడండి. సార్ అయితే నేను తీసుకెళ్లిన శారీస్ మొత్తం తీసుకొని ఇంకా మేడం వాళ్ళకు కూడా కొని ఇచ్చారనమాట. నిజంగా ఆ రోజు నా హ్యాపీనెస్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కూడా ఎండ్ అవ్వలేదు. నేను ఆన్లైన్ లో పెడదామని తీసుకొచ్చిన శారీస్ 4 టైమ్స్ తీసుకొచ్చిన, అక్కడ బల్క్ లో ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి. 4 టైమ్స్ తీసుకొచ్చిన, 4 టైమ్స్ కూడా ఆన్లైన్ లో పెడదాము అని వీడియో స్టార్ట్ చేసిన. నేను వాట్సాప్ స్టేటస్ పెట్టినా, ఇక్కడ నేను బోర్డు కూడా పెట్టా, బోర్డు కూడా చూపిస్తా. అలా పెట్టినా నాకు ఇలా శారీస్ అయిపోతున్నాయి అనమాట. ఇప్పుడు ఇంకా నేను వేర్ చేసిన శారీ కూడా ఇది 1099 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ వేసిన. బట్ నేను అసలు ఆన్లైన్ లో పెట్టక ముందే నాకు ఈ శారీస్ మొత్తం కంప్లీట్ గా 2 టైమ్స్ 3 టైమ్స్ తెచ్చిన మొత్తం అయిపోయినాయి అనమాట. సో నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకోటి, శారీ బిజినెస్ ఎవరైనా చెయ్యాలనుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద మెసేజ్ చేయండి, నేను పర్టికులర్ గా దానికోసం వీడియో అయితే చేస్తానన్నమాట. సో ఇంక ఇల్లు ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది అని అంటే, కొంచెం శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను, అది 3rd ఫ్లోర్ లో ఉంది. నేను బోర్డు పెట్టుకోవాలన్నా పెట్టుకోలేను, కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. దానికోసం అందులో కొంచెం చిన్న ప్రాబ్లం కూడా అయింది. దానివల్ల నేను సడన్ గా అయితే చేంజ్ చేయాల్సి వచ్చింది. బట్ ఏది జరిగినా మన మంచి కోసమే అని నేనైతే గట్టిగా నిలబడిన. ఫస్ట్ స్టార్టింగ్ అరే ఈ స్టాక్ తెచ్చి ఇంత పెట్టుకున్నాను అంటే, స్టాక్ ఇంకా అక్కడ ఉంది, స్టాక్ ఇంత పెట్టుకున్నాను, నాకు మళ్ళీ ఇప్పుడు సడన్ గా ఖాళీ చేయాల్సి వస్తుంది, మరి ఆ స్టాక్ నేను అంత ఎప్పుడు చూపించాలి అని అనుకునే లోపే నేను ఈ షిఫ్టింగ్ లోనే నాకు శారీస్ అయిపోయినాయి అనమాట. అంటే కలెక్షన్ కూడా అంత బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట.
సో స్టార్ట్అప్ వాళ్ళకి ఏం చెప్తున్నానంటే స్టార్ట్ చేయడానికి ముందు చాలా హ్యాపీగా చాలా యాంగ్జైటీతో చేస్తాము. స్టార్ట్ చేసిన తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు అయితే 100% వస్తాయి. దానికి ఎవ్వరు వెనకడుగు వేయద్దు. ఒక్కసారి స్టార్ట్ చేసాము అంటే వెనకడుగు వేయడానికి రెడీగా ఉండకండి. లాస్ అయ్యామా, ఇంతటితో లాస్ అవుతాను ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేయండి. లాభం వచ్చిందా ఇంతే వస్తుందని ఏదైనా సరే అబ్బా, ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు లాసా లాభమా అనేది పక్కన పెడితే మనం సక్సెస్ అయినా అవ్వకపోయినా మనం స్టాండర్డ్ ఉండేలాగా ఆలోచించుకొని బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి. నేనైతే ఆ వేలోనే స్టార్ట్ చేసిన. నాకైతే మా ఆఫీస్ నుంచి సపోర్ట్ అయితే చాలా ఉంది కాబట్టి నేను ఇంత హ్యాపీగా ఈ బిజినెస్ అయితే రన్ చేయగలుగుతున్నాను. ఇంకా ఆన్లైన్ అంటే నేను తెచ్చిన శారీస్ ఇక్కడ అయిపోవడం వల్ల ఆన్లైన్ స్టార్ట్ చేయలేకపోయినా. ఇప్పుడైతే నాకు ఇవి బల్క్ లో నా దగ్గర ఒక 100-200 పీసెస్ ఉన్నాయన్నమాట. ఎవరికైనా బల్క్ లో 20-30 పీసెస్ కావాలన్నా నాకు వచ్చిన దాంట్లో కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 50 రూపీస్ చూసుకొని నేనైతే బల్క్ లో కూడా ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి ఎక్కువ సేల్ అవుతాయి. మీరు దాని గురించి కూడా ఏం టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక మార్జిన్ ఎంత వేసుకుంటారు అనేది ఇక మీ ఇష్టం అనమాట. సో ఎవరికైనా బల్క్ లో కావాలన్నా కానీ నాకు వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. ఆల్రెడీ ఒక్క వీడియోకే నాకు ఎంక్వైరీస్ చాలా వచ్చాయి. నేను ఆన్లైన్ షిప్పింగ్ కూడా చేసా, అది కూడా వీడియో పెట్టాను, ఇంకో కొన్ని పెట్టలేదు కూడా. నిజంగా ఇంత సపోర్ట్ వస్తుందని నేనైతే అనుకోలేదు. యాక్చువల్లీ నాకు ఈ సారీస్ బిజినెస్ ఏంటంటే నాకు యాక్చువల్లీ ఒక షాప్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. ఫస్ట్ అయితే ఆన్లైన్ లో స్టార్ట్ చేసి ఇంట్లో స్టార్ట్ చేద్దాము, తర్వాత షాప్ తో స్టార్ట్ చేద్దాము అన్న ఒక ఇదితో అయితే నేను ఫస్ట్ ఇంట్లో అయితే స్టార్ట్ చేశాను. కలెక్షన్స్ మాత్రం మంచిగా సెలెక్టెడ్ కలెక్షన్స్ అయితే తీసుకొస్తున్నా. నా దగ్గర తీసుకున్న వాళ్ళు క్వాలిటీలో కానీ కాస్ట్ లో కానీ ఎక్కడ మీరు బాధపడే విధంగా అయితే ఉండదు. 100% నేను అది రాసిస్తాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. మీ సపోర్ట్కి అయితే నిజంగా మీరు ఆన్లైన్ లో మీరు ఇచ్చిన సపోర్ట్ ఆ ధైర్యంతోనే నేనైతే స్టార్ట్ చేశాను. ఇటు జాబ్ చేస్తున్నాను, ప్లస్ ఇటు శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను. అక్కడ ఇక్కడ చాలా బిజీ అయిపోయాను. నేను ఇంకా శారీస్ సెలెక్షన్స్ కోసం కూడా ఎన్ని షాపులు తిరుగుతున్నానో, నిజంగా ఎంత కష్టపడుతున్నా అనేది నాకు తెలుసు. ఇప్పటి నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్ గా వస్తాయి. ఇంకా మీకు దీని గురించి ఏమన్నా క్లారిటీ కావాలంటే నాకు కిందైతే ఒక కామెంట్ చేయండి, దాని గురించి అయితే వీడియో చేస్తాను. ఇంకా 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 ఏమన్నా మిగిలిపోయి ఉంటే నెక్స్ట్ ఇంకా నా దగ్గర కలెక్షన్స్ చాలా ఉన్నాయి, వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఓకే, బాయ్.